నరేంద్ర మోడీ సర్కారు భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ని ప్రోత్సహిస్తుంది. నువ్వు అమెరికా కంపెనీవా, ఇక్కడికొచ్చినే తయారు చేసుకో. నీకు పీఎల్ఐ పెర్ఫార్మన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తాం. అట్లాగే నీకు చీఫ్ లేబర్ దొరుకుతారు. అలాగే ఇక్కడే పని చేస్తే ఇక్కడే నీకు మార్కెట్ కూడా ఉంది. 140,00,00,000 జనాభా ఉన్నటువంటి దేశంలో అమ్ముకోవచ్చు. అలాగే ఇక్కడి నుంచి ఈజీ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. అది నౌక ద్వారానైనా, విమానాల ద్వారానైనా ఎలాగైనా సరే అన్నటువంటిది చెప్పుకొస్తుంది. దాంతో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈవెన్ చైనా మీద కోపంతో ఉన్నటువంటి యూరప్ దేశాల ఇండస్ట్రీస్ ఇక్కడికే వస్తున్నాయి. అమెరికాకి సంబంధించిన ఇండస్ట్రీస్ ఇక్కడికే వస్తున్నాయి. ఈ పీఎల్ఐ ఇంపాక్ట్ అది బాగా పనిచేస్తుంది. దీంతో అమెరికా, చైనాలు మండిపడుతున్నాయి. చైనాకి వ్యతిరేకంగా అమెరికా, అమెరికాకి వ్యతిరేకంగా చైనా ఉండేది కాస్త ఇద్దరూ కలిసి ఇప్పుడు భారత్ మీద పడి ఏడుస్తున్నారు. ఇద్దరు కలిసి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కి భారతదేశం మీద కంప్లైంట్ అంట. ఏమని అంటే ఇట్లాగా భారతదేశం ప్రోత్సాహకాలు ఇస్తోంది, రాయితీలు ఇస్తోంది. తద్వారా వాస్తవంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధన ప్రకారం యూనిఫార్మ్ ట్యాక్స్ ఉండాలి ప్రపంచవ్యాప్తంగా. మరి అట్లుందా? అమెరికా మొన్న టారిఫ్లు వేసినప్పుడు డబ్ల్యూటీఓ ఎందుకు పట్టించుకోవాలా? చైనా టారిఫ్లు వేసినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు? అమెరికా మీద వేసినప్పుడు. అప్పుడు లేనిది ఇప్పుడు అప్పుడేమో వీళ్ళెవరు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పట్టలేదు. ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం 92లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఉల్లంఘిస్తోందంటూ భారత్ మీద కంప్లైంట్ చేస్తున్నారు.